నమస్తే అండి. అన్నా క్యాంటీన్‌ల పైన ఆంధ్ర అన్నల యొక్క ఆవేదనలు ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, కొంతమంది అన్నా క్యాంటీన్‌లు మనకందరికి అవసరం లేదు. ఆంధ్ర క్యాంటీన్‌లు ఎంత త్వరగా మూసివేయబడితే అంత మంచిది మనకి. ఆంధ్ర క్యాంటీన్‌ల పైన ఫుడ్ బాగలేదనేసి ఇట్లా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారనమాట. సో, మన ఆంధ్రప్రదేశ్‌కి అన్నా క్యాంటీన్‌లు అవసరమా? లేదా? అన్నా క్యాంటీన్‌లు ఓన్లీ కొన్ని పార్టీలకి మాత్రమేనా? ఆంధ్ర క్యాంటీన్‌లు కొంతమందికి మాత్రమేనా? అందరికీ కాదా? అనేది గూడా ఈ వీడియోలో క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా ఆ ఒపీనియన్‌తో పాటు నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా చెప్దాం అనుకుంటున్నానండి. సో, ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయమని నేను నిజంగా కోరుకుంటున్నానండి. సో, ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా పర్సనల్ ఒపీనియన్స్, నా ఎక్స్‌పీరియన్స్ గూడా నేను షేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బయట చాలా రకాల కామెంట్స్ దీని మీద వస్తున్నాయి. సో, ఈ కామెంట్స్ విని లేకుంటే ఈ ప్రచారాలు వినేసి చాలా మంది అంటే ఒక డిఫరెంట్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతున్నారనమాట. సో ఎక్కడో మిస్లీడింగ్ జరుగుతుంది, ఏదో డిఫరెంట్ గా మూవ్ అవుతుంది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. సో అందుకే నేను ఈ వీడియో చేయడానికి నిర్ణయించుకున్నానండి. సో మీరు ఈ వీడియోని కంప్లీట్ గా లాస్ట్ వరకు చూడాలని అనేది నా మెయిన్ రిక్వెస్ట్ అండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో నేను ఈ వీడియోలో స్టార్ట్ చేసే ముందు మ్యాటర్ ఏంటంటే, అన్నా క్యాంటీన్ల పైన అన్న క్యాంటీన్లు మీ అందరికి తెలుసు. ఆగస్టు 15 ఆంధ్రప్రదేశ్లో గుడివాడ నుంచి చంద్రబాబు నాయుడు, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించేటప్పుడు ఆయన కూడా అక్కడ ఫుడ్ తినడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు ఐటీ మినిస్టర్, ఆయన కూడా ఫుడ్ తినడం జరిగింది. ముఖ్యంగా పిఠాపురంలో కూడా జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ పిఠాపురం వర్మ గారు కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇదే విధంగా అరౌండ్ ఒక 100 ప్లేసుల్లో అన్నా క్యాంటీన్లు సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేశారనమాట. సరే, ఈ అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది ఇంటలెక్చువల్స్, అంటే ఇంటలెక్చువల్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునేటువంటి పర్సన్స్ చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికెప్పుడు ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు దీని మీద పాడ్కాస్ట్లు చేస్తూ రివ్యూలు ఇస్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ఒక పర్సన్, నేను అది ట్విట్టర్లోనో సోషల్ మీడియాలో చూశాను. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నా ఒపీనియన్ ప్లస్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా దీని మీద చెప్దాం అనుకుంటున్నానండి. సో ఆ పర్సన్ ఏమన్నాడంటే, అన్నా క్యాంటీన్ లో చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్సన్ అన్నా క్యాంటీన్ కి వెళ్ళి తినాలంటే వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్, రావడానికి ఒక హాఫ్ అన్ అవర్, మళ్ళీ క్యూలో ఇంకొక హాఫ్ అన్ అవర్, అరౌండ్ ఒక 2 అవర్స్ ఓవరాల్ గా స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక ₹5 అన్నం కోసము. సో అంటే వెళ్ళడానికి ట్రావెల్కి ఒక ₹20 ఖర్చు, మళ్ళీ రావడానికి ట్రావెల్కి ఒక ఖర్చు, మళ్ళీ అన్నం కోసం క్యూలో నిలబడి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అక్కడ క్యూలో నిలబడే దాని బదులు వెళ్ళి పని చేసుకుంటే ఆడ ఒక ₹100 వస్తుంది. అంటే అరౌండ్ ఒక ₹300 సేవ్ చేసుకొని ₹100తో బయటకు భోజనం చేయొచ్చు కదా అనేసి ఒక అతను చెప్తున్నాడు అనమాట. అంటే అన్నా క్యాంటీన్లు అవసరం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చెప్తున్నాడు. నేనేమంటున్నానంటే, నిజంగా ₹100 పెట్టి ₹50 పెట్టి బయట భోజనం తినగలిగేటువంటి వ్యక్తులకి అన్నా క్యాంటీన్ కాదండి. అన్నా క్యాంటీన్ ఎవరికంటే ₹50 కూడా అన్నంకి పెట్టలేని వాళ్ళకి, ఒకవేళ ₹50 చేతిలో ఉండి ఈ ₹50 నా కూతురుకో కొడుక్కో ఉపయోగపడుతుంది అనుకుని పొస్తులు ఉండేటువంటి వ్యక్తులకి, కూతురు పెళ్లి కోసం అనేసో, కొడుకు చదువు కోసం అనేసో, లేకుంటే ఒక పండగ కోసం అనేసో, దీపావళికి టపాసులు కొందాం అనేసో, వినాయక చవితికి బట్టలు కొందాం అనేసో చాలా మంది డబ్బులు సేవ్ చేసుకొని పొస్తులు ఉండేటువంటి డైలీ కూలీకి వెళ్ళేటువంటి మా అన్నలకి మా అక్కలకి ఉపయోగపడేటువంటి పథకం అండి ఇది. నేను ఏ గవర్నమెంట్ తరపున నుంచి మాట్లాడటం లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా నేను చెప్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. సో రెండోది ఏంటంటే, 21, 22 సంవత్సరాలు వచ్చి బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ లేకుండా జాబుల కోసం ఇంటర్వ్యూలకి రిజ్యూమ్లు ఎత్తుకొని తిరిగేటువంటి చాలా మంది నిరుద్యోగులకి ఒక ₹5తో భోజనం కడుపు నిండి మళ్ళా ఇంటర్వ్యూలకి పయనించేటువంటి వ్యక్తులకి అన్న క్యాంటీన్ అండి. మీలాగా ఒక 2 లక్షలు 3 లక్షలు నెలకు సంపాదించే వ్యక్తులకు కాదు. మీలాగా కోట్లకి డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులకు కాదు ఈ అన్నా క్యాంటీన్. రెండో పాయింట్ ఏంటంటే, నిజంగా ₹300 ఒక 2, 3 గంటలకు సంపాదించేటువంటి వ్యక్తులకి అన్నా క్యాంటీన్ అవసరం లేదండి. అన్నా క్యాంటీను ఇలాంటి వాళ్ళకి అవసరం అండి. ఎవరికి? ఎవరైతే పొస్తులు ఉంటున్నారో, ఎవరైతే 100కో 200కో కూలి పని కోసం అని చెప్పేసి వేరే ఊర్ల నుంచి సిటీలకి టౌన్లకు వస్తారో అలాంటి వాళ్ళకి అవసరం అండి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని బీటెక్ కంప్లీట్ చేసుకొని
జెరాక్స్ తీపించుకొని బ్యాగ్లో పెట్టుకొని వేరే పల్లెటూరుల నుంచి బస్సుల్లో ట్రావెల్ అయ్యేసి సాయంత్రం దాకా వెయిట్ చేసి సాయంత్రం దాకా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సాయంత్రంకి ఇంటికి వెళ్ళేటువంటి వ్యక్తులకి అన్నా క్యాంటీన్ ఫుడ్ అవసరం అండి. ఎవరైతే గవర్నమెంట్ జాబుల కోసమో లేకపోతే బ్యాంక్ జాబుల కోసమో గేట్ ఎగ్జామ్స్ కోసమో గట్టిగా ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తులకి అన్నా క్యాంటీన్ అవసరం అండి. నేను ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. రెండో పాయింట్ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఈ వీడియోలో అతను ఏమన్నాడంటే అన్నా క్యాంటీన్లు ఎంత త్వరగా మూసైపోతే అంత మంచిది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కింద పడిపోతున్నట్టు. ఆంధ్రప్రదేశ్లో మనం ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోవడం వల్లే అన్నా క్యాంటీన్లు ఎక్కువ పెరుగుతాయని చెప్తున్నారు అనమాట. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే డెఫినెట్గా మీరు ఈ చెప్పిన పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే అన్నా క్యాంటీన్లు ఎప్పుడైతే తగ్గుతున్నాయో సో ఆటోమేటిక్గా జనాలు కూడా డబ్బులు బాగా సంపాదించుకొని బాగా కడుపు నిండా తినే రోజులు ఉంటాయని. అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక మాట వినేవాడినండి. మా సోషల్ సార్ ఒక మాట చెప్పేవాళ్ళు. సార్ నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. అసలు పేదరికం అంటే ఏంటి? ప్రతి ఒక్కడు నేను పేదవాడిని అంటున్నారు కదా, అసలు యాక్చువల్గా పేదరికం అంటే ఏంటి అనేసి నేను క్వశ్చన్ అడిగాను 10th క్లాస్లో. అప్పుడు దాకా నాకు ఎగ్జాక్ట్గా పేదరికానికి ఎగ్జాక్ట్ మీనింగ్ కూడా తెలియదు. సో ఆయన ఏం చెప్పారంటే పేదరికం అంటే ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్ట, మూడు లేనటువంటి వ్యక్తులు, అంటే మూడిట్లో ఏ ఒకటే లేకపోయినా వాళ్ళని మనం పేదరికంగా గుర్తిస్తాం అనమాట. సో అలాంటి పేదరికానికి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం ఈ అన్నా క్యాంటీన్ అనమాట. సో ఈ పేదరికాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చు కదా, దానికి అన్నా క్యాంటీన్లు ఏం అవసరం అనేసి కూడా ఆ పర్సన్ మాట్లాడడం జరిగింది. కొంతమంది ఇట్లా ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో చూశాను అనమాట. సో ఈ పేదరికం అనేది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ భారతదేశం అండి, పెద్ద పెద్ద డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఈ పేదరికం ఉంది. అమెరికా, లండన్, చైనా, జపాన్ ఇలాంటి కంట్రీస్ లో కూడా ఉందన్నమాట. అంటే ఇది ఒక్క రోజుతో పోయేది కాదు. గవర్నమెంట్ ఈ రోజు ఫుడ్ పెడుతుందంటే మిమ్మల్ని పేదరికంలోకి తోసేస్తున్నట్టు అని కాదు. రెజ్యూమ్ ఎత్తుకొని పోయి ఇంటర్వ్యూకి ట్రై చేసే వాడికి అరే మధ్యాహ్నం మనం ఎక్కడ ఉండి, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఉదయాన్నే 9 గంటలకు బయలుదేరాడు 10 గంటలకు ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని 12 అయిపోయింది టైము. 12 అయిన తర్వాత మధ్యాహ్నం అన్నంకి డబ్బులు లేకుండా అరే మనం మధ్యాహ్నం పొస్తులుండి వేరే ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నీరసించిపోతాం, సో మనం ఇంటికి వెళ్ళిపోదాం రేపు వద్దాం అనేసి వచ్చే వాళ్ళకి కొంతమంది ఉంటారు. అదే అన్న క్యాంటీన్ ఉంటే ఏమవుతుందంటే ఉదయాన్నే రెజ్యూమ్ ఎత్తుకొని 10 గంటలకు ఇంటర్వ్యూ అటెండ్ అవుతాడు, మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్వ్యూ అయితే ఒకవేళ ఆ జాబ్ రాకపోయినా లేదా వేరే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటే మళ్ళీ రేపు రావాల్సిన అవసరం లేదు. వెళ్ళి 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్లో ఫుడ్ తిని మళ్ళా ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సాయంత్రం 6 గంటలకు బస్సు ఎక్కి వెళ్ళిపోతే ఒకే రోజు 2 రోజులు చేయగలిగే పని ఒక్క రోజులో చేయగలుగుతాడు. సో మనం ఒక నిరుద్యోగికి అవకాశం కల్పిస్తున్నట్టు కదా అన్నా క్యాంటీన్ అనేది. ఓకేనా, ఇది నా పర్సనల్ ఒపీనియన్. అదేవిధంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. సో నేను 2016 అంటే నేను ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లో ఎప్పుడు ఫుడ్ తినలేదండి. నేను చెన్నైలో తినున్నాను, అదేవిధంగా హైదరాబాద్లో తినున్నానండి, తెలంగాణలో. సో మన రాష్ట్రంలో నేను ఎప్పుడు తినలేదు. బట్ నేను యాక్చువల్గా ఈ అన్నా క్యాంటీన్లు అమ్మ క్యాంటీన్ల వల్ల బెనిఫిట్ ఏంటో చెప్తాను. ఒక నిరుద్యోగికి నేను యూస్ చేసుకున్నటువంటి బెనిఫిట్ ఏంటో నేను చెప్తానండి. నేను అరౌండ్ 2016 హైదరాబాద్లో జావా కోచింగ్ తీసుకున్నానండి. అమీర్పేట దగ్గర సత్య టెక్నాలజీ అనేసి ఉండేది. సో దాని పక్కన నరేష్ ఐటీ అనమాట. జస్ట్ నరేష్ ఐటీ బ్యాక్ సైడ్కి మనకి అంతకుముందు సత్యం థియేటర్ అని ఉండేది అనమాట. సత్యం థియేటర్ ముందు కేసీఆర్ గారి క్యాంటీన్ ఉండేదన్నమాట. సో కేసీఆర్ గారు ప్రభుత్వం పెట్టింది క్యాంటీన్. సో నేను మార్నింగ్ ఒక 20 రూపాయలు ఎత్తుకొస్తానండి చేతిలో. బస్ పాస్ ఉంటుంది నాకు హైదరాబాద్లో. నేను వేరే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండేవాడిని. సో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేసి నేను ఏ రోజు కూడా వాళ్ళని ఫుడ్ కోసం ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. మనకి వాళ్ళు ప్లేస్ ఇవ్వడం ఎక్కువ అనుకునేసి ఎప్పుడు కూడా ఫుడ్ కోసం నేను ఇబ్బంది పెట్టలేదు. నేను ఏం చేసేవాడినంటే మార్నింగ్ నేను 1000 రూపాయలకి బస్ పాస్ తీసుకునేవాడిని. సో నేను ఉండే లొకేషన్ నుంచి అమీర్పేటకు వచ్చి మార్నింగ్ 7కి వస్తానండి. 7 to 7 కంటిన్యూగా కోచింగ్ తీసుకున్నాను ఆ టైంలో. ఎందుకంటే నాకు కాన్సెప్టే కంప్లీట్ కొత్త కాబట్టి నేను కంప్లీట్గా 7 to 7 ఉండేసి ఆడే కూర్చొని ఆడ ఉన్న నాతో పాటు కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా మేమంతా ఒక గ్రూప్ డిస్కషన్ లాగా ప్రిపేర్ అయ్యేసి చేసుకునే వాళ్ళం అనమాట. సో అప్పుడు 20 రూపీస్ తీసుకొస్తానండి. 1000 రూపీస్తో బస్ పాస్ అయిపోద్ది. రోజు 20 రూపీస్ తీసుకొస్తాను. 10 రూపాయలకి మార్నింగ్ ఒక ఆయన ఎక్సెల్లో మైసూర్ బాండాలు తెస్తాడనమాట. మైసూర్ బాండాలు ఇడ్లీలు తెస్తాడు. ఇడ్లీలు అయితే 3 ఇచ్చేవాడు, మైసూర్ బాండాలు అయితే 4 ఇచ్చేవాడు అనమాట. మార్నింగ్ వేరే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే మినిమం ఒక ఇడ్లీ 10 రూపాయలు ఉండేది, లేకుంటే 15 రూపాయలు దోశ, 30 రూపాయలు ఎగ్ దోశ, మసాలా దోశ ఇలా ఉండేది అనమాట ఆ టైంలో.
సో నేనేంటంటే 10 రూపాయలు పెట్టి 4 బోండాలు తినేసి మధ్యాహ్నము 12:30, 1కి బ్రేక్ ఇస్తారనమాట. ఆ టైంలో ఆ పక్కనే ఉన్నటువంటి కేసీఆర్ గారు పెట్టినటువంటి క్యాంటీన్‌లో వెళ్ళి 5 రూపాయలకి భోజనం పెడతారనమాట. 5 రూపాయలకి మంచిగా అన్నము, పప్పు, తర్వాత మామిడికాయ ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ ఇయన్నీ పెట్టేవాళ్ళనమాట. కొంచెం మజ్జిగ గూడా పోసేవాళ్ళు. సో నేనది తినేసి మళ్ళా అంటే కొంచెం పెడతారనమాట 5 రూపాయలకి. సో నేను ఇంకో 5 రూపాయలకి గూడా అంటే మొత్తం 10 రూపాయలకి 2 టైమ్స్ తినేవాడిననమాట. కంప్లీట్‌గా కడుపు నిండిపోయేది. 7 వరకు నేను కూర్చొని చదవగలిగేవాడిని. ఎప్పుడైనా నా దగ్గర ఆ 10 రూపాయలు గూడా లేనప్పుడు ఏం చేసేవాడినంటే నేను సాయంత్రం 7 వరకు ఉండగలిగే రోజులు ఉండేవాడిననమాట. ఎందుకంటే శక్తి ఉన్నప్పుడు. శక్తి లేనప్పుడు ఏం చేసేదంటే ఆ రోజు మధ్యాహ్నం క్లాసులన్నీ ఆపేసుకొని నేను బస్సు ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే మనం బాక్స్ తెచ్చుకోవాలంటే మన కోసం ఉదయం 7 గంటలకి రిలేటివ్స్ దగ్గర బాక్స్ వండిపెట్టుకోవాలి. లేకుంటే మా నాన్నని ఇంకొక ₹1000 డబ్బులియ్యి నాన్న నేను పెద్ద పెద్ద హోటల్లో తింటానంటే జాబ్ లేని వ్యక్తికి చాలా మందికి ఇది రిలేట్ అవుద్ది. 20, 21 ఇయర్స్ ఉన్న వాళ్ళ నిరుద్యోగులకి. సో మనం అట్లాగా ఎవరిని కూడా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేము. అట్లాగే రిలేటివ్స్ని కూడా ఇబ్బంది పెట్టలేము అనమాట. ఆ టైంలో నాకు 5 గంటల నుంచి 10 గంటల వరకు చదువుకోవడానికి ఆ రోజు హైదరాబాద్‌లో ఉన్నటువంటి క్యాంటీన్స్ నాకు ఉపయోగపడ్డాయి అన్నమాట. అదేవిధంగా నేను చెన్నైకి చాలా సార్లు జాబులకెళ్ళాను. బీటెక్ చదివేటప్పుడు చెన్నైకి చాలా సార్లు ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళానన్నమాట. వెళ్ళినప్పుడు ఏందంటే మనము చాలా తక్కువ డబ్బులు తీసుకెళ్తుంటాం. డబ్బులు తీసుకునెళ్ళి ఎక్కడో రైల్వే స్టేషన్‌లోనో, హోటల్స్‌లో ఉండలేక సాయంత్రం వచ్చి రైల్వే స్టేషన్‌లోనో ఎక్కడో దగ్గర కొనుక్కునేది ఉదయానికెళ్ళి ఎగ్జామ్ రాసుకోవడానికి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఆ టైంలో కూడా పెద్ద పెద్ద హోటల్స్‌లో తినకుండా ఇలాగ రూ. 5 భోజనం తినేవాడిని అనమాట నేను. సో నాకది నా కెరియర్‌కి ఎంతో ఉపయోగపడింది. సో నేను 2 రోజుల్లో చేయగలిగే పనిని ఒక రోజుల్లో చేయగలిగాననమాట. సో ఇట్లాగా ఎంతోమంది కెరియర్ యాస్పిరెంట్స్‌కి ఇలాంటి క్యాంటీన్స్ ఉపయోగపడతాయి. అదే విధంగా ఎంతోమంది తండ్రులకి నా కూతురికి నేను అన్నం వస్తుంటే ఆ డబ్బులతో నా కూతురికి ఒక మిక్చర్ ప్యాకెటో, ఒక పకోడా ప్యాకెటో లేకుంటే నా కొడుక్కి మంచి బట్టలు తీసుకోవచ్చు అనుకునేటువంటి తండ్రులకి ఆ యొక్క ₹5తో అన్నం తినేసి కడుపు నిండా ఇంకొకరొంత పని కూడా ఎక్కువ చేసుకోగలిగే సామర్థ్యాన్ని గవర్నమెంట్ ఇస్తుందండి. రెండోదేందంటే ఇది ఏ గవర్నమెంట్ అయినా గానివ్వండి. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అయినా గానివ్వండి, జగన్ గవర్నమెంట్ అయినా గానియండి. ఇక్కడ గవర్నమెంట్‌ని పట్టించుకోకండి. ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి ప్రభుత్వం పెడుతుంది. ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదండి ఇది. సో నేను మెయిన్‌గా ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మంది దీన్ని మిస్‌లీడ్ చేస్తున్నారనమాట. ఎలా మిస్‌లీడ్ చేస్తున్నారంటే ఓకే. ఇది మన పార్టీ వాళ్ళు పెట్టలేదు కదా! మనం ఎందుకెళ్ళి తినాలి? ఇది మనకు సంబంధించినోడు పెట్టలేదు కదా! మనం ఎందుకెళ్ళి తినాలి అనేసి చాలా మంది కూడా ఇట్లా మాట్లాడడం నేను కామన్ ప్రజల దగ్గర నుంచి కూడా చూశాననమాట. సో కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంచెం ఇంటలెక్చువల్‌గా మాట్లాడే వాళ్ళు ఈ విధంగా మిస్‌లీడ్ చేయడం వల్ల చాలా మంది నిస్సహాయితులకి ఇవి బాగా ఇంపాక్ట్ అయిపోయి, మోటివేషన్ అయిపోయి, డీమోటివేట్ అయిపోయి అవి తినకుండా కూడా కొంతమంది ఉన్నారనమాట. నేనేం చెప్తున్నానంటే ఇది ఒక గవర్నమెంట్ పెట్టింది. ఒక పార్టీ పెట్టింది కాదు. సో మనం డామ్ షూర్‌గా నీకు ఆ ఇబ్బంది ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదు నీకు ఖచ్చితంగా ఇది అవసరం అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళండి. ఒక పార్టీకి సంబంధించింది కాదు. ఇది జగన్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా కూడా ఒక పార్టీకి సంబంధించింది కాదు ఇది. నిజంగా ఒక ₹5 భోజనం నాకు ఈరోజు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఏ పార్టీ వ్యక్తులైనా కూడా ఎప్పుడు అట్లా థింక్ చేయబాకండి. రెండోది ఏంటంటే అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా గొప్పదనేసి మన తెలుగులో మన చిన్నప్పటి నుంచి మాట్లాడుకుంటున్నామండి. ఒక అన్నము మన కడుపు నింపుతుంటే ఒక మనిషి కడుపు నింపు దాంట్లో ఉన్నటువంటి సంతృప్తి ప్రపంచంలో దేంట్లో ఉండదండి. ఓకేనా? ఈ పేదరికం అనేది సో చాలా మంది ఏమంటున్నారంటే మన ఆంధ్రాలో పేదరికం పెరిగిపోతుంది అనేసి. అన్నా క్యాంటీన్‌లు పెట్టడం వల్ల పేదరికం పెరగదండి. పేదరికం ఎప్పుడు పెరుగుతుందంటే కల్తీ మందులు అంటే కల్తీ వైద్యము, కల్తీ లిక్కరు ఓకేనా? కల్తీ కూరగాయలు, కల్తీ వాటరు ఇవి సప్లై చేసినప్పుడు పేదరికం పెరుగుతుందండి. ఓకేనా? దౌర్జన్యాలు పెరిగినప్పుడు పేదరికం పెరుగుతుందండి. నేను జనరల్‌గా చెప్తున్నాను. లాస్ట్ 5 ఇయర్స్ అన్నా క్యాంటీన్ లేదు గదా! పేదరికం ఏ విధంగా నిర్మూలించబడిందండి? పేదరికం అనేది ఒక 5 సంవత్సరాలకో, ఒక 10 సంవత్సరాలకో లేకుంటే ఒక 20 సంవత్సరాలతో పోయేది కాదు ఇది. ఒక ట్రాన్సిషన్ అన్నమాట ఇది. ఒక 50-60 ఇయర్స్ పడేటువంటి ట్రాన్సిషన్ అది. మనతో పాటు ఒక 10 మందికి మంచి మాటలు షేర్ చేయాలండి. మనం ఇట్లా మిస్‌లీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంది దీన్ని ఒక పార్టీకి అంకితం చేసేస్తున్నారు. అది చాలా రాంగ్ అండి. ఏ పార్టీ వ్యక్తులైనా సరే అన్న అన్నం అనేది
పరబ్రహ్మ స్వరూపం అండి. మనం తిరుమలకి వెళ్తామండి. తిరుమలలో వెంగమాంబలు ఫుడ్ పెడతారు. అంటే అక్కడ ఊరికే ఫుడ్ పెడుతున్నారు కదా! మనం ఎందుకు తినాలి అని ఉన్నారా? ఎంతో మంది తింటున్నారు కదండి అక్కడ ఫుడ్. అంటే అదొక ప్రసాదం లాగా స్వీకరించి ఫుడ్ తింటున్నారు కదండి తిరుమలలో. డబ్బులు ఉన్న వాళ్ళు తింటున్నారు, డబ్బులు లేని వాళ్ళు తింటున్నారు. సో అది ఒక ప్రసాదం లాగా తింటున్నారు. అంటే అన్నంలో ఉన్నట్టు ఉంటే గొప్పతనం అది. అర్థమైందా? ప్రతి ఒక్కడు ఈరోజు గవర్నమెంట్ వాళ్ళ సొంత ఖజానాలో నుంచి కూడా ఏం పెట్టలేదండి. కొంతమంది వాళ్ళకి బాగా డబ్బులుండి దాన ధర్మం చేయాలన్నటువంటి హృదయం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఆ విరాళాల ద్వారానే అన్నా క్యాంటీన్ కూడా వెళ్తుంది. డ్యామ్ షూర్‌గా పేదరికం నిర్మూలన జరగాలని కోరుకుంటానండి. ఆ ఆ నిర్మూలనలో నేను కూడా ఒక భాగం అవుతాను. అదేవిధంగా పేదరిక నిర్మూలన అనేది ఒక్క రోజుతో పోయేది కాదు. ఎందుకంటే అమెరికా, చైనా, జపాన్ పెద్ద పెద్ద కంట్రీలో కూడా ఇంకా పేదరికం ఉంది. ఇంకా చాలా మందికి ఇల్లులు కూడా లేవు. మనది ఇంకా డెవలపింగ్ కంట్రీ అన్నమాట. సో ఇది ఒక ఆంధ్రప్రదేశ్‌కి ఒక్కటే సంబంధించింది కాదు. ఎంటైర్ భారతదేశానికి పేదరికం అనేది ఒక్క రోజుతో పోదండి. సో అన్నా క్యాంటీన్‌ల వల్ల పేదరికం వస్తుందంటే దానికంటే మూర్ఖత్వమైన ఆలోచనలు గాని, మూర్ఖత్వమైన తెలివులు గాని నేనెక్కడ చూడలేదండి. అన్నా క్యాంటీన్‌ల వల్ల 10 మందికి కడుపు నింపుతుందండి. అన్నా క్యాంటీన్ ఫుడ్‌లో గాన రాంగ్‌గా జరుగుతుంటే దాని గురించి మాట్లాడదాం. ఫుడ్ క్వాలిటీలో రాంగ్ ఉంటే దాని గురించి మాట్లాడదాం మనం. ఇంకా ఏమేం కావాలి? దాని గురించి మనం మాట్లాడదాం. అన్నం ఒకరికి పెట్టడం వల్ల గవర్నమెంట్లు కూలిపోతాయి, పేదరికం పెరిగిపోతుందని కొంతమంది ఇంటలెక్చువల్స్ మాట్లాడుతున్నారండి. నిజంగా వాళ్ళు నాకంటే చాలా గొప్పగా చదువుంటారని అనుకుంటున్నాను. పెద్ద పెద్ద స్కూల్‌లో చదువుంటారు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో పెద్ద పెద్ద కంట్రీస్ కూడా తిరుగుంటారని నేను అనుకుంటున్నానండి. కొంచెం ఆలోచించండి మాట్లాడేదన్నప్పుడు. ఎందుకంటే అన్నం 10 మందికి పెట్టడం వల్ల గవర్నమెంట్లు ఏం కూలిపోవండి. పేదరికం పెరిగిపోదండి. సో ఒకడి జీవితాన్ని బాగుపరచడానికో, ఒకడికి శక్తి మరింత పెంచడానికో, ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్స్‌కో, లేకుంటే బ్యాంక్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తికో, ఐటీ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వ్యక్తికో, లేకుంటే 70, 80 ఏళ్ళు వచ్చేసి కూతురు, కొడుకు ఇంట్లో నుంచి తరివేసినటువంటి వ్యక్తులకో ఇది చాలా ఉపయోగపడుతదండి. ఎందుకంటే మనం పేదరికాన్ని నిర్మూలించగలమండి. కాకపోతే 70, 80 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని కూతురో, కొడుకు ఇంట్లో నుంచి తరిమేస్తే దాన్ని మనం ఆపలేం. అవునా కాదా? సో వాళ్ళకి ఒక ఆశ్రయం కల్పించాలి. అందులో ఇదొకటనమాట ఫుడ్ పెట్టడము. రేపు వెళ్ళే కొద్దీ అలాంటి ఎంతోమంది నిస్సహాయుతులకి ఒక తోడు నీడగా ఉండేటువంటి గవర్నమెంట్ ఎప్పుడు ఉండాలనేసి నేను కోరుకుంటానండి. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, జగన్ గారి గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా, రేపు పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ అయినా, లేకుంటే ఇంకో గవర్నమెంట్ అయినా 100% మనం యాక్సెప్ట్ చేయాలండి. రాజశేఖర రెడ్డి గారు 2009 2008లో ఫీజు రింబర్స్మెంట్ తెచ్చారండి. దానివల్ల ఎంతమంది బీటెక్ చదువుకున్నారంటే, సో మనం ఆ రోజు అనొచ్చు కదా ఇదే మాట. అంటే ఫీజు రింబర్స్మెంట్ కట్టుకోలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ జనాలు ఉన్నారు. సో దీనికి మనం నిజంగా సిగ్గుపడాలి. ఫీజు రింబర్స్మెంట్ కట్టుకునేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అనేసి ఆ రోజు మనం మాట్లాడొచ్చు కదా. ఈ రోజు ఎంతమందికి ఆ ఫీజు రింబర్స్మెంట్ ఉపయోగపడింది? ఆ ఫీజు రింబర్స్మెంట్ ఎంత గొప్ప పథకమో అన్నా క్యాంటీన్ అనేది కూడా అంత పెద్ద గొప్ప పథకం అండి. నేను హైదరాబాద్లో ఎక్స్పీరియన్స్ చేశాను, చెన్నైలో ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా మంది కడుపు నింపిందండి ఇది. చాలా మందికి దీంట్లో తిని చదువుకొని కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు చెన్నైలో. దాంట్లో తినేసి గవర్నమెంట్ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఐటీ జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఈరోజు 10 మందికి ఫుడ్ పెట్టగలిగే స్టేజ్కి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. నేను చాలా మందిని చూశాను అనమాట దగ్గర నుంచి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా చూశాను అనమాట చాలా మంది. ఒక అతను మాతోనే తినేవాడు అనమాట. మాతోనే తిని గేట్‌కి ప్రిపేర్ అయ్యాడు అతను. మాతోనే తిని రూ. 5 భోజనం తిని సాయంత్రం 7 వరకు చదువుకొని ఇంటికెళ్ళి వచ్చేవాడు. ఆయనకి గేట్‌లో ర్యాంక్ 300 వచ్చింది. ఆ 300తో మంచి జాబ్ కూడా కొట్టాడనమాట. ఆ తర్వాత పబ్లిక్ సెక్టార్‌లో ఏదో సెటిల్ అయ్యాడు ఆ తర్వాత అతను. నాకు అంతగా టచ్ లేదు ఆ తర్వాత. సో ఇలాంటోళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతది ఇది. సో మనం నెగెటివ్ కామెంట్స్ పాస్ చేయబాకండి దీంట్లో. నేను అదే కోరుకుంటున్నానండి. ఒకవేళ నెగెటివ్ కామెంట్స్ పాస్ చేయాలనుకుంటే ఫుడ్ క్వాలిటీ గురించి మాట్లాడండి. ఎలా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం దాని గురించి మాట్లాడండి. అదేవిధంగా అన్నా క్యాంటీన్‌లో ఏదైనా అవినీతి జరుగుతుంటే దాని గురించి మాట్లాడండి. ఎవరైనా డబ్బుల్ని దుర్వినియోగం చేస్తుంటే దాని గురించి మాట్లాడండి. అవి మనం ప్రశ్నించడానికి కరెక్ట్‌గా ఉంటాయండి. అంతేనండి. ఇంకేం లేదు. ఈ వీడియోని మీతో పాటు ఒక 10 మందికి షేర్ చేయండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అదే విధంగా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి మిస్‌లీడింగ్ జరగడం వల్ల చాలా మంది రాంగ్‌గా పోర్ట్రేట్ అవుతుందండి. అన్నం అనేది చాలా గొప్పదండి. సో దీని గురించి మనం నెగెటివ్ మాట్లాడడం అనేది చాలా తప్పండి. థాంక్ యూ అండి.